కృష్ణదేవరాయలు 5-6 బుక్స్ రాశాడు సాంస్క్రిట్లో. టైం ఆడ దొరికింది అంటే దొరకబుచ్చుకున్నాడు. కృష్ణదేవరాయలు ఆముక్తమాలద రాశాడు తెలుగులో అని చెప్పుకుంటాం, వీటికన్నా ఇది ఓకే. వీటితో పాటు సాంస్క్రిట్లో రచనలు చేశాడు. జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర, సత్యవధు ప్రీడనం, ఉషా పరిణయం, అబ్బో కృష్ణదేవరాయలు రాసిన వీటితో పాటు ఇక తెలుగులో దిగ్గజాలను పోషించాడు కృష్ణదేవరాయలు. తలా ఓ బుక్ రాశారు వాళ్ళే అష్టదిగ్గజాలు. 8 మంది కవులు, వాళ్ళు రాసిన రచనలు దే ప్యూర్లీ తెలుగు మీడియం. అర్థమట్లా. అందువల్లనే ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన అంటారు. వీళ్ళని పోషించిన కృష్ణదేవరాయల్ని ఆంధ్ర బహుజా అంటారు. అసలు కృష్ణదేవరాయలు బేసికల్లీ కన్నడ. వాళ్ళ అమ్మ కన్నడ, వాళ్ళ నాన్న కన్నడ, ఆయన పుట్టుక కన్నడ, ఆయన వారసత్వం కన్నడ, ఆయన DNA కన్నడ. బట్ కృష్ణదేవరాయలు మన రాయలసీమను వెళ్ళాడు, మన కోస్తాంధ్రను వెళ్ళాడు, అప్ టు ఒరిస్సా కూడా వెళ్ళాడు. అందువల్ల కన్నడ రాయలని మనం ఏ రోజు ఫీల్ అవ్వాల. కృష్ణదేవరాయలు మన తెలుగు ఆయనే. కారణం ఆయన తెలుగులో బుక్ రాశాడు, తెలుగు కవులను పోషించాడు. ఎందుకని ఏం కావాలి కృష్ణదేవరాయలకి శాల్యూట్ చేయడానికి మనం.